దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపగల దేవుడు ఆయన యొక్క సన్నిధి సహవాసం మనకి ఇచ్చి ఆయన కృపలో మనల్ని పెంచుతున్న విధానం బట్టి ఆయనకే స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనం 47వ కీర్తన ఉత్తర ప్రతినిధిగా మనం చదువుకుని ప్రభుని మనం కనపరుచుకుందాం. 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కుట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజే. ఆయన జన్మలను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొరుకును. తాను ప్రేమించిన యాకోబును మహదాస్పదిగాను మన స్వాస్యను ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రయుడై ఉన్నాడు. జనముల ప్రధానుడు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. గునివాసులు ధరించుకొని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. పిల్లరా, కృపా కనికరం గల దేవుడు గడిచిన కాలమంతట్లో వారమంతట్లో మనం కాచి కాపాడి నడిపించిన విధానం బట్టి దేవునికే స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన బ్రతుకు దినాలు దేవుడు మనకి ఇచ్చినటువంటివి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన మన ఎడల కలిగిన వాత్సల్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి మనకు ఈ యొక్క ఆత్మీయ స్థితిని ఇచ్చాడు. అందరి బట్టి మన ప్రభుని మనం స్తుతించవలసిన వారమైనా. స్తుతులకు పాత్రైన దేవుడు మన స్తుతుల మీద ఆశ్రయం కావడానికి, మన స్తుతులు అందుకోవడానికి ఆయన వేచి ఉన్నట్టుగా మరి మనం గమనించి ఆయన మనం స్తుతించవలసిన వారమైంటున్నాం. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, భయంకరుడు. ఆయనను స్తుతించుడి, దేవుని కీర్తించుడి, కీర్తించుడి అనే మాటలు మనం గమనిస్తున్నాం. స్తుతులకు పాత్రుడు ఆయనే అనే విషయాన్ని ఎరిగి మన ప్రభుని మనం స్తుతించవలసిన వారమైంటున్నాం. కనుక బిడ్డరా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రభువును స్తుతించాలని, ప్రభువును కొనియాడాలని మనం చేస్తున్నాను. అందరూ తలలు వంచి మీరున్న స్థలాల్లో మోకరించగలిగితే మోకరించి మరి ప్రభువుని స్తుతించుకొని ఆరాధించుకుందాం. ప్రేమ గల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, ప్రేమ కలిగిన దేవుడు, సర్వోన్నతుడువు, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు, మమ్మల్ని విమోచించే విమోచకుడువు, మాలో ప్రభ సంతోషాన్ని సమాధానాన్ని కలిగించే దేవుడు, మా మీద అధికారం చేసిన అపవాద శక్తులను ఓడించే మా ప్రభుడు, మాకు నెమ్మది సంతోషం ఇచ్చిన మా ప్రభుడు. అలా ఈ వారం అంతట్లో మమ్మల్ని దర్శించి మాలో మీరు చూపిన నైనా ఆ కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి దినము నీ వాక్యంలో ప్రభా మరి మేము ముందుకు సాగడానికి, నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకే వందనాలు చేస్తున్నాను. అలా ఈ శ్రేష్టమైన సమయంలో నేను ఈ పునరుద్ధానంలో మేమందరం కలిసి ప్రభాని స్తుతిస్తున్నాం. ఎవరు మట్టుకు వారమే ప్రభా మా స్థలాల్లో మేము ఉండి అయ్యా నీ వైపు చూస్తూ ఉన్నాం, నీకే ఆరాధన చేస్తున్నాం, నీకే ఆరాధన అర్పిస్తున్నాం, నీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. నీకు రావాల్సిన మహిమని మీకు చెల్లిస్తున్నాం. దేవాన్ని స్తోత్రాలు. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకే నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి ప్రభా మీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. ఇలా ప్రభా మమ్మల్ని అందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో, మీ సహవాసంలో ప్రభా మమ్మల్ని దాచి ఉంచిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. మరి మీ చిత్తమైతే ఈ ఆరాధన క్రమంలో మీరు మాతో ఉండమని, మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, నీ వాక్కుతో దర్శించి మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. నాయన మరి ప్రభా నీ సన్నిధిలో మేము ఉన్నాం కనుక నాయన మరి మీరు మాతో ఉండండి. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉంటారన్నాం. అలా ఈనాడు ప్రభా మా మధ్యలోనే ఉన్నాం. మేమిద్దరికన్నా మరి ప్రభా మరి ఎక్కువగానే ఉన్నాం ప్రభా. అలా మా మధ్యలో మీరుండి మీ సన్నిధి నుంచి, మీ సహవాసం నుంచి మీరే మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే అందుకోమని
దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన నీకు అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మరి పిల్లరా, మనం దేవుడు మనకి చూపిన మార్గాన్ని బట్టి, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి ఆయన నామాన్ని మనం ఎంతైనా స్తుతించి ఘనపరచవలసిన వారు వెంటున్నాం. ఇలా ప్రభు మనను మరి ఆయన సముఖంలో దాచి ఉంచినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ దినాలలో, ఈ కడవరి దినాల్లో ప్రభువును కూర్చున్నటువంటి అనేక అంశాలు మనం ధ్యానించుకోవాల్సినటువంటి సమయమని మనం ఎరగవలసిన వారు వెంటున్నాం. ఇంతవరకు మన పూర్వీకులు మరి రక్షణ, విమోచన, ఆనంద, సంతోషాలు అనే విషయాలే మనకి బోధిస్తూ వచ్చారు. విశ్వాసంలో ఎలా ఎదగాలో మనకు బోధిస్తూ వచ్చారు. ఆ ప్రభుని ఎలా కొనియాడాలో మనకి బోధిస్తూ వచ్చారు. కానీ ఇక ఎంతకాలం చూసినా ఈ మూల పాఠాల మీదే మనం దృష్టించి, ఈ మూల పాఠాల్లోనే మనం మరి కేంద్రీకరించి చూస్తున్నట్లయితే ఆ ప్రభు మనకి వివరించదలసినటువంటి ఈ ఆత్మీయ మర్మాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం అనే ఆలోచన మనకు రావాలి. అపవాది అవి మనం ఎరగకుండా, వాటిని మనం తెలుసుకోకుండా ఉండడం వాడికి ఇష్టం. అందుకని మనలో గలిబిలి కలిగించేవాడు వాడు, మన విశ్వాసాన్ని పాడు చేసేవాడు, మనలో ఉన్నటువంటి ఆత్మీయతను కూడా దొంగిలించేవాడు. కనుక పిల్లల, ఈ దినాన్న మరి ప్రపంచంలో జరుగుతున్న అనేక సంభవాలు, మార్పులు ప్రభు త్వరగా వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాయి. దైవజనులు అనేక మంది వారికి దేవుడు బయలుపరచిన కొలది, వారికి ప్రభు దేవుని యొక్క మర్మంలో అందించిన కొలది వారు వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు, వారు ప్రభు నామాన్ని కొనియాడుతూనే ఉన్నారు. అలా పిల్లల, మనం కూడా ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తుందాం. ఈ ఆరాధన మన దేవునికి అర్పించుకొని ఆయన నామాన్ని హెచ్చించుకోవలసిన వారు వింటున్నాం. కనుక ఈరోజు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట పరమగీతంలో నుంచి 2వ అధ్యాయము 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతం 2వ అధ్యాయము 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి. ఈ చక్కటి మాటలో దేవుని యొక్క ఆ ఉద్దేశము దాగి ఉంది. దేవుని కార్యాలు ఘనమైనవి అని చెప్పడానికి మనకి ఎంతగానో ఈ మాట మనకు బోధిస్తూ ఉంది. ఆలకించుడి అనేటువంటి ఈ మాటలో దేవుని కృప మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలకించుడి అనే మాట చెప్పేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు, ఆలకించేవాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మరి కనిపిస్తున్నట్టుగా మనం గమనించాలి. పిల్లరా, చెప్పేవారు చెప్తుండగా వినేవారు వినవలసిన వారైనా. ఇప్పుడు నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉండగా మీరు వింటూ ఉన్నారు. అలా ఇక్కడ ఈ మాట ఆలకించుడి అని చెప్పే మాట ఇక్కడ మనం పెళ్లి కుమార్తె సంఘము, పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మధ్యలో జరుగుతున్న సంభాషణగా దీన్ని మనం గమనించవలసిన వారు వింటున్నాం. మన జీవితాల్లో ఆలకించే స్థితి మనకు కలిగి ఉండాలి, వినగలిగే స్థితి మనకు కలిగి ఉండాలి. మన ఆ దృష్టి దేవుని మాట మీదనే ఉండాలి, మన ఆలోచన దైవ స్వరం మీదనే ఉండాలి, మన యొక్క మరి తృష్ణ దేవుని వాక్యం మీదనే ఉండాలి అనేది మనం గమనించాలి. పిల్లరా, ఆలకించుడి అనే మాటలో మన పని ఆలకించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని కృపలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం వినవలసిన వారు విన్నాం. వినగలిగిన వాడు దేవుని వాక్యాన్ని వినకపోతే వాడికి శ్రమ అనే విషయాన్ని గమనించాలి. ఎవడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా తన యొక్క చెవిని తొలగించుకుంటాడో వాడి ప్రార్థన హేయము అని ప్రభు అంటున్నాడు. ముఖ్యంగా పిల్లరా, సంఘము దేవుని వాక్యాన్ని వినాలి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో.
ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచుండగా ఈ శ్రేష్టమైన సమయంలో ఆయన యొక్క అతి శ్రేష్టమైన మాటలు మనకి వినిపిస్తుంటుండగా మనం వినాలి, ఈ వాక్యాన్ని మనం గ్రహించాలి. పిల్లరా, ఈ యొక్క విన్నవారు వింటున్నవారు పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారు. అలానే పాత నిబంధన గ్రంథంలో అనేక మందితో దేవుడు మాట్లాడాడు, అనేక మందికి ఆయన స్వరాన్ని వినిపించాడు, ఆయన స్వరం ఏమిటో వివరించాడు, ఆయన మాటలేమిటో వివరించాడు. చాలా మంది విన్నారు. అలానే క్రొత్త నిబంధన గ్రంథంలోనూ ఆయన మాటలు వినిపించాడు, ఆయన స్వరాన్ని వినిపించాడు. వినగలిగిన వారు విన్నారు, విన్నవారు దేవుని చిత్తానికి లోబడ్డారు. అలానే మరి ఈ దినాల్లో మనం దేవుని స్వరాన్ని వినాలి అని ఆయన మాట్లాడుతారు. ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది అంటున్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన ప్రియుడు అనే మాట మనం గమనించి, ఇదిగో అతడు వస్తున్నాడు అంటే స్వరము వినబడుతున్నది అంటే ఆయన సమీపంగా ఉన్నాడని అర్థం. ఆయన స్వరం మనం వినగలిగేంత దగ్గరగా ఉన్నాము అనేటువంటి భావం మనం గుర్తెరగాలి. పిల్లరా, ఈ మాట మనం విందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ స్వరం గురించి, ఈ ప్రభు యొక్క మరి ఆ వినబడేటువంటి ఆ స్వరాన్ని గురించి ఇక్కడ రాయబడింది. 32వ మరి వచనం 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేచదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అలాగనే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడ చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఈ మాట, ఆయన స్వరం మనం వినగలిగేటంత దగ్గరగా మనకు వినబడుతుంది. అంటే ఆయన యొక్క రాకడ అంత సమీపముగా ఉంది అని మనం గుర్తించాలి. అంత సమీపముగా ఆయన మాట్లాడే మాట మనం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగవలసి వారు విన్నాం. పిల్లరా, ఈ మాట విన్నటువంటి వారు కొందరు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి వారి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజుల గ్రంథంలో ఈ ఏలియా ప్రభు మాట విన్నట్టు మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, ఇక్కడ దేవుని స్వరాన్ని, దేవుని యొక్క మాటని ఏలియా విన్నాడు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. మిక్కిలి నిమ్మళముగా మాట్లాడే స్వరము దైవ స్వరము. కనుక పిల్లరా, ఈ స్వరాన్ని వినగలిగే అనుభవం మనకు కావాలి. ఈ స్వరములో దాగి ఉన్న ఆత్మీయతలో, ఈ స్వరములో దాగి ఉన్న ఆత్మీయ భావాన్ని ఎరిగేటువంటి మనస్సు మనకు కావాలి. ఏలియా దైవ స్వరాన్ని విన్నాడు. ఆ స్వరములో ఉన్నటువంటి మాధుర్యం ఎలా ఉందంటే, మిక్కిలి నిమ్మళముగా, ప్రశాంతంగా, నెమ్మదిగా, హృదయానందాన్ని కలిగించేటువంటి ఒక చక్కటి స్వరాన్ని ఏలియా వినగలిగాడు. అలానే పిల్లరా, మరి మీరు మోషేని గమనించండి. మోషే మండుచున్న పొదలో దైవ స్వరాన్ని వినగలిగాడు, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఏలియా కొండల మధ్యలో, ఆ కొండ దగ్గర స్వరాన్ని విన్నాడు. మోషే ఆ మండుచున్న పొదలో దైవ స్వరాన్ని విన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే మోషే ఆ మాట విన్నట్టు, ఆ స్వరాన్ని విన్నట్టు మనం చూస్తున్నాం. పిల్లరా, అలానే ఇంకా ఎందరో దైవజనులు, ఎందరో భక్తులు ఆయన స్వరాన్ని విన్నారు. అబ్రహాం విన్నాడు, ఇస్సాకు విన్నాడు, యాకోబు విన్నాడు, సమూయేలు విన్నాడు, యెషయా విన్నాడు, యెహెజ్కేలు, దానియేలు, ఇలా ఎందరో భక్తులు, ఎందరో ప్రవక్తలు ఈ స్వరాన్ని విని ఆ స్వరములో దాగి ఉన్న గంభీరత వీళ్ళు ఎరిగిన వారైనారు.
ఇప్పుడు అదే మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఆలకించడి, ఆలకించడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఏంటి స్వరం అంటే, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, అతడు వస్తున్నాడు, అతడు మాట్లాడుతున్న మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి. ఆయన వస్తున్నాడు, ఆ వచ్చేవాడు చెప్పే సంగతులు. మీరు ఒకవేళ ప్రకటన గ్రంథం 1:7 చూసినట్లయితే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే మాట ఉంది. ఎస్, వస్తున్నాడు ఆయన వస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో గుర్తులు, రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ఆయన త్వరగా వస్తున్నాడు అనే విషయాన్ని సంఘం గుర్తించాలి. ఇప్పుడు మనం చూసినటువంటి ఘట్టం పాత నిబంధన భక్తులకు దైవ స్వరం మరి వినిపించబడటం మనం విన్నాం. వారు ఆ దైవ స్వరాన్ని వినటం మనం విన్నాం. విన్న దానిలో వారు ఏ రీతిగా ఆ స్వరానికి లోబడ్డారో, ఏ రీతిగా ఆ స్వరములో దాగి ఉన్న మాధుర్యాన్ని అనుభవించారో మనం గమనించాం. ఆలకించుడి అనేటువంటి మాటలో మన పూర్వీకులు ఆలకించారు. పిల్లరా, మరి మనం కూడా ఆయన మాటను ఆలకించాలి, ఆయన మాటకు లోబడాలి. పూర్వీకులే కాదు, క్రొత్త నిబంధన ఆది అపోస్తలులు ఈ స్వరాన్ని విన్నారు. ఆది అపోస్తలులు ఈ స్వరాన్ని విన్నారు అని మనం గమనించాలి. పిల్లరా, దేవుని స్వరములో దాగి ఉన్నటువంటి ఆత్మీయత ఎంత గంభీరమైనటువంటిదంటే, చూడండి, మత్తయి సువార్త 17:5 ఒకసారి మీరు చూస్తే, ఇక్కడ మరొక స్వరం మనకి వినబడతా ఉంది. ఒక స్వరం. ఈ స్వరములో దేవుని సంకల్పాన్ని మనం గ్రహించగలం. ఈ స్వరములో దేవుని ఏర్పాటును కూడా మనం గమనించగలం. చూడండి పిల్లరా, నూతన మందన భక్తులలో అనుభవం, పాత నిబంధన భక్తులలో ఒక చక్కటి నిలకడ, నిమ్మలము, నెమ్మది, శుభకరమైనటువంటి ఆనవాలుడు మరి గమనింపు చేసే రీతిగా దైవ స్వరం వినబడింది. అలానే క్రొత్త నిబంధనలు కూడా మనం వింటూ ఉన్నాం. చూడండి పిల్లరా, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. యేసుని గురించి పరలోకపు తండ్రి మరి చక్కటి సాక్ష్యాన్ని మరి వినిపింపజేస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి, ఈయన మాట మీరు వినండి, యేసు మాట మీరు వినండి, ఆలకించుడి అని పాత నిబంధన భక్తులతో దేవుడు మాట్లాడినప్పుడు వారు విన్నారు, ఆలకించారు, స్వరానికి లోబడ్డారు. అలానే ఇప్పుడు ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు, ఇతని మాట మీరు వినండి. కనుక ఇలా మాట వినగలిగే వాడు ధన్యుడు పిల్లరా. ఇంకో సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, పేతురు రాసిన రెండవ పత్రిక 1:18 కానీ మీరు చూస్తే, ఇందులో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమనంటే, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై, ఎక్కడ 17:5 మత్తయిలో మనం చూసాం కదా, రూపాంతరపు కొండ మీద దేవుని స్వరాన్ని విన్నారు వీళ్ళు. ఆ స్వరాన్ని విని పేతురు అతని అనుభవాన్ని మనకు రాస్తా ఉన్నాడు. ఏమని? ఆయనతో కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఈ శబ్దము, ఈ స్వరము లోక సంబంధమైనది కాదు, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన స్వరము, పరలోకము నుండి మానవాళిలో ఆత్మీయ అనుభవాలు నింపడానికి వచ్చినటువంటి స్వరము. కాబట్టి ఆ మాట మేము విన్నాం అని వారు మాట్లాడుతున్నారు. అంతేకాదు పిల్లరా, మీరు చూడండి, పౌలు సౌలుగా మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఆ దినాల్లో, దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నటువంటి ఆ దినాల్లో మరి ఇతడు కూడా ఆ స్వరాన్ని విన్నాడు. అపోస్తలుల కార్యములు 9:7 మీరు చూస్తే, అతనితో
ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము విని గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. వారు కూడా ఈ స్వరాన్ని విన్నారు. ఆలకించుడి అనే స్వరం మనం కూడా ఈ దినాన్ని వినాలి. మీరు ఆలకించండి. ఏం ఆలకించాలి? ప్రభువును కూర్చున్న స్వరము, ప్రభు తెలిపే కార్యములు, ప్రభు తెలిపేటువంటి ఆత్మీయ మర్మయుక్తమైన విషయాలు మీరు వినండి, ఆలకించండి. ఈ ఆలకించవలసిన పని మన మీద ఉంది. అలానే పిల్లల ఇంకో చక్కటి మాట మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే ఇక్కడ కూడా ఒక మాట వినబడి, ఒక స్వరం వినబడింది. ఏమిటి స్వరం అంటే, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నాకు వినబడింది. బోరధ్వని వంటి గొప్ప స్వరము. పిల్లరా, ఇది క్రొత్త నిబంధన ఆ విశ్వాసు యొక్క అనుభవం. వీరు బోరధ్వని వంటి స్వరాన్ని వింటా ఉన్నారు. పాత నిబంధన భక్తులైనటువంటి ఏలియా నిమ్మళమైన స్వరము, మిక్కిలి నిమ్మళమైన స్వరాన్ని మరి విన్నాడు. అలానే మోషే మండుచున్న పొదలో దేవుని స్వరాన్ని వినగలిగాడు. అలానే ఈనాడు ఆలకించుడి అని మనతో చెప్తున్నారు. ఆ ప్రియుని స్వరాన్ని వినాలి. ఆ ప్రియుని స్వరం, ఇంతకీ ఆ ప్రియుడెవరు? ఆ ప్రియుడెవరని అతని మాట మనం వినాలి. అంటే చూడండి పిల్లరా, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఆ మాటలో, పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఆ ప్రియుడు అనగా యేసుక్రీస్తు. పిల్లరా, ఇప్పుడు ఈ నూతన నిబంధన గ్రంథంలో మనం వినవలసిన స్వరం ఎవరిదనగా ప్రియుని స్వరము. ఈ ప్రియుడు ఎవరు అనగా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తన రక్తము వలన మనను విమోచించాడు. మనను ఆయన రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుభ్రపరిచి విమోచించి విడుదలిచ్చి ఆయన రాజ్యము కొరకు మనల్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఆ ప్రియుని స్వరం మనం వినాలి. మన పూర్వీకులు దైవస్వరాన్ని విన్నారు. అలానే ఆది అపోస్తలులు దైవస్వరాన్ని విన్నారు. ఇప్పుడు మనము ఆ ప్రియుని స్వరం, మనకు ప్రియుడిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మనకు ప్రియుడిగా ఆ ప్రభు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కనుక ఆ ప్రియుని స్వరము మనం వినగలగాలి. ఆ ప్రియుని స్వరము కొరకు మనం ప్రయాస పడగలగాలి. చూడండి పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు 14వ వచనంగా చూస్తే ఇక్కడ కూడా ఆ ప్రియుని గురించి, ఆ పాప క్షమాపణ గురించి మనకు రాయబడుతూ ఉంది. చూడండి 13 నుంచి కూడా చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మన పాపమును క్షమించిన వాడే మన ప్రియుడు. ఎందుకనగా మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించాడు కనుక ఆ ప్రేమించిన వాడికి మన మీద ఉన్న ప్రేమను బట్టి అతడు మనకు ప్రియుడిగా మారిపోయాడు. తన యొక్క ప్రాణాన్ని అర్పించిన రీతిని బట్టి ఆయన మనకు ప్రియుడిగా మారిపోయాడు. ఆయన ప్రేమించాడు, మన ప్రియుడిగా మారాడు. కనుక ఆ ప్రభు యొక్క ప్రేమలో మనం కూడా ముందుకు సాగి వెళ్ళాలి. మన పూర్వీకులు పాత నిబంధన భక్తులు దేవుని మాట విన్నారు. కొత్త నిబంధన భక్తులు పరిశుద్ధులు దేవుని స్వరాన్ని విన్నారు. ఇప్పుడు ఈ కాలంలో మనం, అనగా సజీవునిగా నిలిచి ఉన్న మనం పెళ్లి కుమారుని యొక్క స్వరం వినవలసిన వారం ఏంటున్నాం. పెళ్లి కుమారుని స్వరం. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడి ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం పెళ్లి కుమార్తె సంఘంగా మార్చబడి సిద్ధపడి ఆయన స్వరాన్ని వినడానికి ఆయత్తపడాలి. ఆయన స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడవలసిన వారు వింటున్నాం. కాబట్టి ఆలకించుడి అనే మాట మనకి ఇవ్వబడింది. ఆలకించుడి, నా ప్రియుని స్వరము
వినబడుచున్నది. ఆలకించుడి. ఈ ఆలకించవలసినటువంటి ఆ పరిస్థితి మన మీద ఉంది. మనమే ఆ ప్రభువుని గురించిన మాటల్ని వినాలి, ఆలకించాలి. ఆ ప్రభు యొక్క స్వరము ఎంత గంభీరమైనదో వినగలవలసిన వారు ఎన్నో. వినబడాలి మనకి, అది వినగలిగే ఆ శక్తి ఉండాలి మనకి. వినబడేటువంటి ఆ వినికిడి శక్తి మనకి కావాలి, వినికిడి శక్తి. ఏలియా నిమ్మలమైన స్వరం అన్నాడు. ఒకవేళ మీరు యోబును కానీ జ్ఞాపకం చేసుకుంటే, యోబు మెల్లనైన కంఠస్వరము అన్నాడు. మెల్లనైన, ఆయన మనల్ని మెల్లగా పిలిచే దేవుడు, నిమ్మళముగా మనను ఆదరించే దేవుడు, మనను గర్జించు సింహం వలె పిలవక, భయాందోళన కలిగించేవాడు వలె మనల్ని పిలవక, మనల్ని ప్రేమించాడు కనుక, మన మీద ఆయనకు ప్రేమ దాగి ఉంది కనుక, ఆయన చక్కగా నెమ్మదిగా నిమ్మళంగా ఆయన పిలుస్తున్నట్టుగా మనం వినాలి పిల్లరా. యోబు గ్రంథంలో 40వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మీరు చూస్తే, యోబు గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఎంత చక్కటి స్వరాన్ని మనకి వినిపించాడో, చాలా మరి శ్రేష్టమైన స్వరంగా దాన్ని మనం గమనించాలి. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఉరుము ధ్వని వంటి స్వరము ఆయన మనకు వినిపించగలిగేది. ఆయన స్వరం, ఆయన ప్రేమ పలుకులు మనకు వినిపిస్తుంటుండగా అది ఎంత మెల్లని కంఠస్వరం, ఎంతో శ్రేష్టమైన కంఠస్వరం మనకి వినిపింప చేస్తున్నాం. అంతేకాదు పిల్లరా, యోబు గ్రంథంలోనే 37వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఇక్కడ కూడా ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఈ చక్కటి శ్రేష్టమైనటువంటి స్వరాన్ని వినిపించగలుగుతుంది. చూద్దాం. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. ఆయన స్వరములో మెరుపు వస్తుంది, ఆయన స్వరములో దీవెన ఆశీర్వాదం వల్లే మన మీదకి వస్తుంది. ఆయన స్వరం, ఆయన మనతో మాట్లాడే రీతి మనం చూస్తే మనల్ని చక్కదిద్దేవాడుగా, సరిచేసేవాడుగా, ధైర్యపరిచేవాడుగా, అభయం ఇచ్చేవాడుగా, ఆదరించేవాడుగా, మనలో విశ్వాసాన్ని మరింతగా పెంచేవాడుగా ఆయన స్వరం ఉంటుంది. ఆయన మనను ధైర్యపరిచేటువంటి ఆ స్వరములో అంత ఆత్మీయత దాగి ఉంటది. కనుక మనం ఏ విషయంలోనూ భయపడక, ఏ విషయంలోనూ దిగులు చెందక, దేవుని మీద ఆధారపడి మనం ప్రయాణం చేయాలి. మీరు కానీ పిల్లరా, ఈ స్వరము దావీదు ఎలా విన్నాడు, ఈ స్వరములో ఉన్నటువంటి దాగి ఉన్న ఆ ఆత్మీయ అనుభవాన్ని దావీదు ఎలా పొందుకున్నాడు అని కానీ ఒకవేళ మీరు చూడగలిగితే, 18వ కీర్తన 13వ వచనంలో రాయబడింది, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. మనలో ఆ గంభీరత కలిగజేసే దేవుడిగా ఆయన మనకున్నాడు. ఉరుము ధ్వని మనలో కలిగింపు చేశాడు. ఈ ఆరాధన ధ్వని మనలో కలిగింపు చేశాడు. ఈ ఆత్మీయ అవస్థత మనకు అనుగ్రహించాడు. కాబట్టి పిల్లలు, మనం ఆ ధ్వని చేత, ఆ శబ్దం చేత, ఆ స్వరం చేత ఆకర్షించబడిన వారమై మనం ఆలకించాలి. ఆలకించే ఆ పనిలో ఎంతో నమ్రత, ఎంతో వినయము, ఎంతో విధేయత, ఆ అంగీకారంతో కూడుకున్న మనస్సు అందులో దాగి ఉంది. కాబట్టి మనం ఆలకించాలి. మన ప్రియుడు చెప్పే మాటలు, మన ప్రియుడు మనతో పలికే పలుకులు ఎంత దీవెనకరమైనవో మీరు వినగలగాలి పిల్లరా. అలా వినగలిగిన వాడు ధన్యుడు. ఆయన మాట వింటే శ్రేష్టం ఉంది. సమూయేలు విషయంలో మనం చూస్తాం. సౌలు రాజును పంపినప్పుడు ప్రార్థించి దేవుని చిత్తాన్ని ప్రకారం పంపితే, సౌలు తన అవిధేయతను బట్టి ప్రభునామాన్ని అవమానపరిచిన సందర్భంలో అక్కడ సమూయేలు అడుగుతాడు, నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగినప్పుడు మరి పిల్లరా అక్కడ దేవుని చిత్తాన్ని మనం గమనిస్తాం. ఏంటంటే, బలులు అర్పించేదానికన్నా దేవుని మాట వింటే
శ్రేష్టము అని. అవును, మన మాట వినగలిగే వారు వింటారు. మీరు నా మాట వింటే నా యందు మీరును నేను మీ యందును నిలిచి ఉంటాము అని యేసయ్య మాట్లాడాడు. ఏమైనా పిల్లరా, ఆలకించాలి. ఆలకించుడి, ప్రియుని స్వరము వినబడుచున్నది అంటే ఆయన త్వరగా వస్తున్నాడు. ఆ వస్తున్న అనేక మాటలు, ఆ వస్తున్న అనేక చేష్టలు మనం చూడగలుగుతున్నాం, మాటలు వినగలుగుతున్నాం. ఆయన మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఇక సమీపముగా ద్వారము దగ్గరే ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఎరిగి, ఆయన యొక్క మాటల్ని ఎరిగి, ఆయన మాటలో దాగి ఉన్న ఆత్మీయతను మనం అనుభవించవలసి వారు వింటున్నాం. ఇంకా మీరు కానీ ఈ మాటలు చూడగలిగితే ఎన్నో 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 సందర్భాల్లో ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సరే, ఇప్పుడు ఒక మాట విందాం, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆలకించుడి అని పాత నిబంధన భక్తులు ఎవరెవరు ఆలకించారో, ఎవరితో దేవుడు మాట్లాడాడో కొన్ని సందర్భాలు మనం చూసాం. అలానే క్రొత్త నిబంధన భక్తులు ఎవరు ఆలకించారో, ఎవరు స్వరానికి లోబడ్డారో మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మనం ఆ స్వరాన్ని వినాలి. ఆ రెండు కాలాలు అయిపోయినాయి, ఆ రెండు సంభవాలు గతించిపోయినాయి. ఇప్పుడు మనం ఆ స్వరము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ప్రియుని స్వరం వినాలి అని ఎదురు చూస్తున్నాం గనక, ఆ ఎదురు చూచేవాడు ఆ ప్రియుని స్వరం వినాలి అంటే ఏ స్థితి కలిగి ఉండాలి, ఏ స్థితిలోనికి మనం ఎదగాలి, ఏ స్థితిలోనికి ఆ వినేవారు రావాలి అంటే, ఇప్పుడు మన కాలంలో మనకి ఈ వాక్యాన్ని వర్తించుకుంటే వినగలిగేవాడు వింటాడు అనేటువంటి భావన కలుగుతుంది. యోహాను సువార్తలో మనం ఈ మాట విందాం. 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 29-30 వచనాలు చూస్తే, ఇక్కడ ప్రభు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అనే మాటలు మనం మధ్యలో మాట్లాడుకున్నాం కదా. ఆ సంభవానికి మిళితం చేసి ఒక చక్కటి ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. పెండ్లి సంఘానికి చెందినటువంటి ఉపమానం చూద్దాం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. గమనించండి, పెండ్లి కుమారుడు గలవాడు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమైనది. మళ్ళా గమనించండి, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు అని చెప్పి మళ్ళా నా అనే దాంట్లోకి వచ్చాడు. ఈయన సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసి ఉన్నది. పిల్లలు గమనించండి, ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె స్వరం ఎవరు వింటున్నారు? స్నేహితుడు స్వరం వింటున్నారు, అంతే కదా. స్వరము వినేటువంటి వాడు స్నేహితుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషిస్తాడు. ఈ స్నేహితుడు స్వరాన్ని విని సంతోషిస్తాడు అన్నాడు. ఈ స్నేహితుడు ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూస్తే ప్రభు మాట్లాడే మాటలో ఎంతో చక్కటి ఆత్మీయ భావం మర్మం దాగి ఉంది. దాసుడు తన యజమానుడు చేయుదనని ఎరుగడు. దాసుడు యజమానుడు చేసే పని ఎరగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. స్నేహితుడు, దాసుడు, స్నేహితుడు. దాసుడికి యజమాని అన్ని విషయాలు చెప్పడు. ఏ పనైతే దాసుడు చెయ్యాలో ఆ విషయాన్నే యజమాని దాసుడికి చెప్తాడు.
కాబట్టి నేను మిమ్మల్ని దాసులు అని పిలవను, మిమ్మల్ని నా స్నేహితులు అని పిలుస్తాను. ఎందుకంటే స్నేహితుడు తండ్రి వలన విన్న సంగతులన్నీ నేను మీకు చెబుతున్నాను కాబట్టి మీరు నాకు స్నేహితులు. పిల్లరా, దీన్ని గమనించండి. పాత నిబంధన భక్తులు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు స్వరాన్ని విన్నారు, వారు గతించిపోయారు. అలానే క్రొత్త నిబంధన కాలంలోని భక్తులు కూడా అనేక మంది ఆది అపోస్తలులు, పరిశుద్ధులు అనేక మంది దైవ స్వరాన్ని విన్నారు, కానీ వారు గతించిపోయారు. ఇంకా ప్రియుడైతే రాలేదు. ఇంకా ఆ ప్రియుని స్వరం అయితే ఇంకా వినబడుతూనే ఉంది. వీరు గతించిపోయారు, కానీ ఆ ప్రియుని స్వరం ఇంకా వినబడుతూ ఉంది. ఇంకా వినబడుతున్న ప్రియుని స్వరం ఎవరు వినాలి? స్నేహితుడు వినాలట. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అంతవరకు చాలా క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు తన స్నేహితుడితో మాట్లాడి ఆ స్నేహితుడికి విషయాలు అన్నీ చెప్తాడు కనుక ఆ స్వరాన్ని విన్న స్నేహితుడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు మీరే ఆ స్నేహితులు అంటే ఇప్పుడు సజీవులంగా బ్రతికి ఉన్న మనకు ఈ స్నేహాన్ని ప్రభు వివరిస్తా ఉన్నాడు. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూ మనలో కలిసి ఆయన నివాసం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆలకించుడి, ప్రియుని స్వరము వినబడుచున్నది. మీరు వినగలుగుతున్నారా? ఆ ప్రియుని స్వరము వినగలిగే ఆత్మీయత మీలో ఉందా? అది మెల్లనైన నిమ్మలమైన స్వరం, ప్రేమతో కూడుకున్న స్వరం. ఈ స్వరాన్ని వినగలుగుతున్నారా పిల్లరా? ఈ స్వరాన్ని వినగలుగుతున్నారా? మనం వినగలిగితే ధన్యులం. ఈ స్వరాన్ని వినగలిగితే మన ధన్యులం. ఇంతకీ స్నేహితులు ఆ స్వరాన్ని వింటారన్నా? అవును. దేవునితో స్నేహం చేసిన వాడు మోషే ఉన్నాడు. మోషే దైవ స్వరాన్ని విన్నాడు. మోషే దేవుని స్వరాన్ని విన్నాడు పిల్లరా. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఆ దైవ స్వరం అనుభవం ఎలా ఉందో చెబుతాడు. దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి మోషే, స్నేహితుడు. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. పిల్లరా, మీరు గమనించండి. మోషే స్నేహితుడిగా దేవుని చేత పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు. ఈ మోషే ఆ స్వరాన్ని విన్నాడు. రోజు వింటున్నాడు వస్తున్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఆ గుడారం దగ్గర ఆ యొక్క దేవుడు ఆ పాళెము దగ్గర మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టు మనం చూసాం పిల్లరా. అలానే అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడు. ఆ స్నేహితుడికి నేను చెప్పకుండా ఏమైనా చేస్తానా అని అన్నాడు. సొదొమ గొమొర విషయంలో, దానికి తీర్పు తీర్చే విషయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నేను నీకు తెలియకుండా ఏమైనా నేను చేస్తానా అని. అవును పిల్లరా, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, దేవుని ప్రియులకు తెలియకుండా ఆయన ఏమీ చేయడు. వారికి మరుగు చేసి ఏది చేయడు అని కీర్తనకారుడు దావీదు కూడా అంటూ ఉన్నాడు 25వ కీర్తన 14వ వచనంలో. కనుక పిల్లరా, మనం యేసుతో స్నేహం చేసి ఆ స్నేహాన్ని బలపరుచుకొని ఆ స్నేహాన్ని స్థిరపరచుకొని ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన స్వరాన్ని విని ఆ స్వరములో మన స్వరాన్ని మిళితం చేసి ఆయనను మనం ఎదుర్కోవడానికి సిద్ధపడవలసిన వారం ఏంటున్నాం. ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు చాలా అవసరము.
సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు నా ప్రియుడు వస్తాడు, ఎప్పుడు నా ప్రభు వస్తాడు, ఎప్పుడైనా నాతో ఉంటాడు, ఎప్పుడైనా నాతో సహవాసం చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉండాలి. ఇందా మనం చెప్పుకున్నాం యోహాను సువార్త 15:15 నేను మిమ్మల్ని దాసులని పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తాను అన్నాడు. అలా ఆయన ఎవరెవరికి ఈ స్వరాన్ని వినిపిస్తున్నాడు, రాకడ స్వరం. ఈ స్వరం పేరు రాకడ స్వరం. ఈ రాకడ స్వరం ప్రియుని స్వరం. ఈ ప్రియుడు తన స్వరాన్ని ఎవరెవరికి వినిపిస్తున్నాడు, స్నేహితులకి వినిపిస్తున్నాడు. ఇప్పుడు మనం స్నేహితుల వరుసలో ఉన్నాం. కనుక ఆ ప్రియుని స్వరం వినగలుగుతున్నామా? ఆ ప్రియుని స్వరాన్ని వినగలిగి ఆయనకు సమీపంగా జీవించగలుగుతున్నామా? ఈ ప్రియుడు ప్రాణప్రియుడు. ఎందుకంటే మొదటి రాకడ సందర్భంలో ఈ ప్రియుడు భూమి మీదకి వచ్చి మనను రక్షించి, లేక మన కోసం రక్షణ తెచ్చి రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మొదటి రాకడలో ఈ ప్రియుడు ప్రాణాన్ని పెట్టి రక్షించాడు, విమోచించాడు, విడుదల చేశాడు. అలానే రెండవసారి వచ్చేటప్పుడు ఈ ప్రాణ ప్రియుడు మన కొరకు రాజ్యం తెస్తున్నాడు. మన కొరకు రాజ్యం మనం చక్కగా గమనించాలి. ఈ ప్రియుడు మన కొరకు ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ స్వరం, ఎందుకు ఈ పిలుపు, ఎందుకు ఈ యొక్క అలర్ట్నెస్, ఎందుకు మనల్ని అలర్ట్ చేస్తున్నాడు, ఎందుకు మనల్ని సిద్ధపడుతున్నాడు? ఆయన రాజ్యం మనం తెస్తున్నాడు. ఈ రాజ్యంలో మనం ఉండాలని, ఈ రాజ్యంలో మనం మరి చేర్చబడి, ఈ రాజ్యంలో ఉండి మనం ఆ ప్రభు కొరకు ప్రార్థించాలని, ఈ ప్రార్థన బలము చేత నింపబడాలని, మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ మహిమ రాజ్యంలో ప్రవేశించాలని ఆ ప్రాణప్రియుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రాణప్రియుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రియులరా, మరి మనం ఆ ప్రియుని స్వరాన్ని విందామా? ఆ ప్రియుని స్వరము కొరకు ఎదురు చూద్దామా? ఆ ప్రియుని స్వరాన్ని వినగలిగే ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదుగుదామా అని మనం ప్రశ్నించుకోవలసిన వారమంటున్నాం. ఆలకించుడి ప్రియుని స్వరము, ఆలకించుడి ప్రియుని స్వరము, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు, ఇది చాలా శ్రేష్టమైన మాట. నా ప్రియుడు అన్నాడు అంటే ఆయన నా సొంతం అని అర్థం. నా కొరకు ప్రాణము పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో ఆయన సజీవుడు అని ప్రత్యక్షపరచుకొని నన్ను జయించి తన కుమారుడిగా కుమార్తెగా ఏర్పరచుకున్నాడు. కనుక నేను ధన్యుడను లేక ధన్యురాలను అని చెప్పుకుంటూ ఆయన్ని నా ప్రాణప్రియుడు అని మనం పిలవగలగాలి. నా ప్రాణప్రియుడు అని ఆ ప్రభువుని గురించి మనం పలకగలగాలి. ఆ ప్రభువుని గురించి మనం పలికి ఆ ప్రభుకి సాక్షులుగా మనం ఉండాలి. అందుకే ఆయన వస్తున్నాడు. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడు అని మనం ప్రశ్నించుకుంటే, గంతులు వేయుచు కొండల మీదనో ఎగసి దాటుచు మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. పిల్లరా గమనించండి, గంతులు వేయచ్చు అనే మాట ఉంది. ఈ గంతులు వేయచ్చు అనగా ఎవరైతే ఆనందములో సంతోషములో ఉంటారో వారే గంతులు వేస్తారు. వారి సంతోషాన్ని గంతులు వేయటం ద్వారా వ్యక్తపరుస్తారు. వారి ఆనందాన్ని గంతులు వేయటం ద్వారా ఆయన బయలుపరుస్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దైవ స్వరాన్ని వింటున్న మనం సరైన రీతిలో ప్రభుతో మన స్నేహాన్ని స్థిరపరచుకోవాలి. ప్రభుతో మన స్నేహాన్ని స్థిరపరచుకోగలిగితే మనం ధన్యులం. ఆ స్నేహం మనకు కావాలి. లోకంతో స్నేహం కాదండి, లోకస్తులతో స్నేహం కాదు, మన ప్రభుతో స్నేహం. యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు.
ఆ ప్రేమించిన లోకం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రేమించిన లోకం కొరకు తన ప్రాణాన్ని పెట్టి వారిని ఆయన ప్రియమైన వారిగా ఎంచుకున్నాడు. ప్రియమైన సంఘమని వారికి పేరు పెట్టాడు. అలా మనం కూడా ఈ ఆత్మీయ అనుభవంలో ఎదుగుతూ ఆత్మీయ జీవితాల్లో నడిపించబడుతూ ఆయన సన్నిధికి మనం వెళ్ళగలగాలి. పిల్లరా, ఈయన ఆనందం ఏంటో తెలుసా? ఈయన సంతోషం ఏంటో తెలుసా? ఈయన గంతులు వేయడానికి గల కారణం తెలుసా? తండ్రి లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపడానికి వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం నెరవేర్చబడే సందర్భంలో యేసు ఈ లోకానికి వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు, ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందా? నేను ఎప్పుడు వెళ్ళి ఆ బెత్లెహేములో నేను జన్మించదునా? నేను ఎప్పుడు వెళ్ళి ఆ పశువుల పాకలో పవళించదునా? నేను ఎప్పుడు వెళ్ళి సుంకరులతోనూ పాపులతోనూ నేను మాట్లాడి వారితో సంభాషించదునా? ఎప్పుడు వ్యభిచారంతో పట్టబడినటువంటి వారిని, దుర్మార్గతలో ఉన్నటువంటి వారిని, పాప పంకిలమైన హృదయంలో ఉన్నటువంటి వారిని, దెయ్యాలతో పీడించబడుతున్న వారిని ఎప్పుడు నేను విడిపించదునా అనే ఆశతో ఆయన ఎదురు చూస్తూ గొంతులు వేస్తూ తన ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అందుకని అతడు గంతులు వేయచ్చు అనే మాట రాయబడింది. ఇదిగో అతడు వస్తున్నాడు, గంతులు వేయచ్చు వస్తున్నాడు. అవును పిల్లరా, మొదటి రాకడ సందర్భంలో వచ్చాడు. ఆయన వచ్చాడు, శిష్యుని ఏర్పరచుకున్నాడు, పరలోక రాజ్య మర్మాలు వారికి వివరించాడు. ఆ రాజ్యాన్ని గురించినటువంటి ఎన్నో విషయాలు వారికి తెలియజేశాడు, వివరించాడు. అయితే ఆయన కొండలు దాటి మెట్టలు దాటి వస్తున్నాడు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్న పిల్లలు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆ ప్రియుడు అనేక రీతిలుగా సమూయేలుతో మాట్లాడాడు, యోబుతో మాట్లాడాడు, అందరితో ఎంతో మందితో మాట్లాడాడు. అలా మాట్లాడిన దేవుడు, తన స్వరాన్ని వినిపించిన దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు అనే మాట. అవును పిల్లరా, ఆయన వస్తున్నాడు. కొండలు అన్నాడు, కొండలు మెట్టలు దాటుకుంటూ వస్తున్నాడు అన్నారు. అవును, యేసు లోకం రావడానికి ఎన్నో ఆటంకాలు, యేసు లోకం రావడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి పిల్లరా. ఎన్నో కొండల వంటి ఆటంకాలు ఈ లోకంలో ఉన్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు మరి మెస్సియా జన్మించాలని హేరోదుకు తెలియజేసినప్పుడు హేరోదు 2 సంవత్సరముల వయసు కలిగినటువంటి బిడ్డలందరినీ చంపడానికి పన్నాగం పన్నాడు. మనకు తెలుసు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు ఈ విషయం రాయబడింది. ఇది ఆటంకం కదా, ఇది కొండ లాంటి ఆటంకం కదా. ఈ ఆటంకాన్ని జయించి యేసయ్య మరి ఈ లోకానికి వచ్చి ఆయన దేవుని ప్రణాళిక ఏమిటో ఆ ప్రణాళికను సిద్ధింపజేశాడు కదా. ఆ ప్రణాళికను ప్రభు కొరకు జరిగించాడు కదా. అది ఆటంకం. అలాని పిల్లల, ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. కొండల వంటి ఆటంకాలు, బండల వంటి ఆటంకాలు, ఎన్నో ఆటంకాలు. ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడకుండా ఉండడానికి ఎన్నో ఆటంకాలు జరిగినాయి. అంతేకాదు, ఆ సమయానికి జనసంఖ్యలో రాయబడ్డానికి, ప్రజా సంఖ్య రాయబడ్డానికి ఈయన మరి ప్రయాణం చేయవలసి వచ్చింది. నిజానికి బెత్లెహేములో ఉండవలసిన వాడు నజరేతులో ఉన్నాడు. ఆ నజరేతు నుంచి బెత్లెహేముకి రావటం, అక్కడ స్థలము లేదు అటువంటి ఆటంకాన్ని జయించాడు. ఈ ప్రయాణం ద్వారా బెత్లెహేము నజరేతుల మధ్యలో ప్రయాణం ద్వారా ఆటంకం కలిగిన ఆ ప్రయాణం ద్వారా దాన్ని జయించాడు పిల్లరా. స్థలం లేదు అనేటువంటి ఆటంకం కలిగిన పశువులు దేవునికి ఆ స్థలాన్ని ఇచ్చాయి. చూసారా పిల్లరా, పరలోకం నుండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ భూలోకాన్ని దిగి వచ్చి మానవాళికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కొండలే, ఇవన్నీ ఆటంకాలే, ఇవన్నీ బండలే, అన్ని ఆటంకాలే. అవి దాటి ఎగసి త్వరగా వచ్చాడు. అలానే ఇప్పుడు కూడా కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడవలసి ఉన్నాయి.
ఈ ప్రవచనాలు ఒక్కొక్కటిగా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని సిద్ధం చేయడానికి, మనందరినీ ఆ రాజ్యంలో నివసింప చేయడానికి త్వరగా వస్తున్నాడు పిల్లరా. అలానే మనం కూడా స్థలం లేదు అని వారు అన్నట్టుగా మన హృదయాల్లో ఆయనకి స్థలమే లేకపోతున్నాయి. మేము ప్రభు రాకడలో ఎలా అయితే లోకం స్థలం లేదని ప్రభుని నిర్లక్ష్యం చేసిందో, ఆయనను తృణీకరించిందో, అలా మనం కూడా మన హృదయంలో స్థలం లేదని, ఆ ప్రభుకి స్థలం లేదు, పాపంతో నిండిపోయింది, అపవాది క్రియలతో నిండిపోయిందని చెప్పి ప్రభుని దూషిస్తూ అవమానపరుస్తూ స్థలం ఇవ్వకుండా ప్రభుని నెట్టివేస్తున్నామేమో. జాగ్రత్త. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని కొండలున్నా, ఎన్ని మెట్టలున్నా ఆయన వచ్చేదే. ఆయన రావాల్సింది. కాబట్టి పిల్లరా, ఇలాంటి ఆటంకాలు ఎన్నో కలిగించారు. అయినా ఆయన వచ్చాడు. ప్రవచనం నెరవేరింది. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇప్పుడు నువ్వు ఆలకించగలిగితే, ఇప్పుడు నువ్వు ఆ స్వరానికి లోబడగలిగితే, ఇప్పుడు ఆ మాటని వినగలిగితే, నీవు ఆ ప్రభుని హృదయంలోకి నువ్వు ఆహ్వానించగలిగితే, ఆ ప్రభు ప్రేమను నువ్వు పంచుకోగలిగితే, ఈ స్వరాన్ని నీవు కూడా విని ఆయనకు లోబడతావు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని వేదనలు కలిగినా, ఎన్ని అడ్డంకులు కలిగినా, ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రభుని ఆటంకపరిచి, ఆయన అవమానపరిచి, దూషించి, మరి సిలువ పేసి కొట్టినా ఆయన పనిలో ఆయన నిమగ్నం అయ్యాడు. ఆయన స్వరం మనం విందాం. ఇదిగో ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆయన కొండలను మెట్టలను దాటి ఎగసి గంతులు వేయించు వచ్చుచున్నాడు అనే మాట. అవును పిల్లరా, ఆటంకాలు తొలగించబడుతున్నాయి. ఒక్కొక్క ఆటంకం తొలగించబడతా ఉంది. ఇప్పుడు మీరు ప్రపంచంలో జరుగుతున్న సంభవాలను కానీ మీరు చూస్తే, ఇప్పుడు ప్రపంచంలో చోటు చేసుకున్నటువంటి సంభవాలను చూస్తే, ఈ మధ్య కాలంలోనే రెండు విషయాలు జరిగినాయి. ఇవన్నీ మీరు మరి సోషల్ మీడియాలో చూసే ఉంటారు, యూట్యూబ్ లాంటిలో చూసే ఉంటారు. అయినా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 666 ముద్ర. ప్రతి క్రైస్తవుడు దీని గురించి బాగా ఎరిగినవాడు. ఈ 666 ముద్ర ప్రపంచమంతా వేయబడడానికి ఆల్రెడీ ఒక ప్రపోజల్ బయటకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా విజృంభిస్తుంది, అన్ని దేశాల్లో అలుముకుంటుంది, అన్ని దేశాల ప్రజలను భయాందోళనలతో నింపుతుంది. ఇప్పుడు వీళ్ళని ఐడెంటిఫై చేయాలి, కరోనా ఉన్నదో లేదో అని టెస్టులు చేసి వీళ్ళని ఐడెంటిఫై చేయాలి. చాలా కష్టతరంగా మారిపోయింది ఈ విషయం, చాలా కష్టతరంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక చిప్ తయారు చేశారు, RFID అని ఒక చిప్ తయారు చేశారు. ఈ చిప్ను ప్రతి ఒక్కడు తన శరీరంలో చేతికి ఎక్కించుకోవడానికి సిద్ధపడాలని ఒక నిర్ణయానికి ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ నిర్ణయానుసారంగా అందరి చేతుల మీద ఈ చిప్ అనేది వేయబడితే అందులో డేటా అంతా ఉంటది. నీకు కరోనా ఉందో లేదో అందులో డేటా ఉంటది, నీకు దానికి సంబంధించినటువంటి రోగాల గురించి డేటా ఉంటది, నీ యొక్క పర్సనల్ డేటా ఉంటది, నీ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో లిఖించబడి ఉంటాయి. కాబట్టి పిల్లరా, ఇలా యాక్సిడెంటల్గా అనుకోకుండా అపవాదికి రాబోయే నియంతకు మార్గం సరళం చేయడానికి ఈ నాయకులందరూ ఉపయోగపడుతున్నారు అనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఈ చిప్పే గాని ప్రతి మనిషిలోనికి ఎక్కించబడితే వాళ్ళకే క్రయ విక్రయాలు చేసుకోవటం కానీ, బిజినెస్ చేసుకోవటం కానీ, కావాల్సినటువంటి నెసెసిటీస్ కొనుక్కోవటం కానీ, గ్రాసరీస్ కొనుక్కోవటం కానీ, మరి మెడికేషన్ కొరకు, ఆ మెడికల్ ట్రీట్మెంట్ కొరకు కావాల్సినటువంటి వెసులుబాటు కానీ అన్నీ దొరుకుతాయి. ఈ చిప్ ఎవరిలో లేదో వారికి ఈ అవకాశం దొరకదు. ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ చిప్పు ఎవరికైతే వేయబడిందో చేతికి, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా
ఆ సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ దగ్గర కూడా నీ డేటా అది క్యాప్చర్ చేసిందట. ఆ కెమెరా క్యాప్చర్ చేసి నీలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ సప్లై చేసింది, డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందులో ప్రస్తుతం కరోనా అనే దాని మీద దృష్టి పెట్టి వీళ్ళు ఇవన్నీ చేయడానికి సంసిద్ధులయ్యారు. ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే నువ్వు ఎక్కడ ఉన్నా ఆ నెంబర్ ద్వారా, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ చిప్లో ఉన్న డేటా ద్వారా యూ విల్ బి ఐడెంటిఫైడ్. నీలో ఏదైనా తప్పిదం కానీ నువ్వు చేసి ఉంటే యూ విల్ బి పనిష్డ్. పిల్లరా, ఈ యాక్టివిటీ మరి గత వారంలోనే మరి స్పీడప్ చేశారని, త్వరలో ప్రపంచమంతా ఇది వ్యాపింపబోతుందని, ఈ ఇన్ఫర్మేషన్ ప్రపంచమంతా వ్యాపించినప్పుడు అందరూ మరి దీనికి ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి క్రయ విక్రయాలు చేసుకోవాలి, వ్యాపారస్తులకి అది కావాలి, కన్జ్యూమర్స్కి ఏమో మరి ఆ కన్జ్యూమ్ చేసే ప్రతి వస్తువు కొనుక్కోవడానికి ఇది కావాలి. కాబట్టి దాదాపు అందరూ కూడా ఆ చిప్ వేసుకోవడానికి ఇష్టపడతారు. పొరపాటున మనం కానీ ఆ చిప్ వేసుకుంటే అంత్యక్రీస్తు ముద్ర అదే అనే విషయాన్ని మరి గుర్తించాలి. ఇప్పుడు వాడు వచ్చి, అంత్యక్రీస్తు వచ్చి అతని రాజ్యాన్ని అతడు కష్టపడి స్థాపించుకోకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలే, ఈ అధికారులే మార్గాన్ని సరళం చేసి వాడికి మార్గం ఏర్పరుస్తూ ఉన్నారు. పిల్లలు ఇవన్నీ యూట్యూబ్లో కనపడుతున్నాయి, మీకు కావాలంటే అవి రిఫర్ చేసుకుంటే మీకు దొరుకుతాయి. ఇలాగన ఈ టెక్నాలజీ ప్రణాళికల చేత మానవాళిని మోసం చేయటానికి అపవాది కంకణం కట్టుకున్నాడు. ఏదేని తోటలో అవ్వమ్మ దగ్గర ప్రారంభమైంది ఈ మోసం. నేటిగా ఈ మోసం కొనసాగుతూనే ఉంది. నేటిగా ఈ మోసం కొనసాగుతుంది. మానవులలో మోసం, మానవ జీవితాలలో మోసం. అందుకని ప్రభు చెప్పాడు, రాకడే సూచనలు ఏంటి ప్రభు అంటే, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. ఇదే మోసం. ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, బిల్ గేట్స్, అందరికీ బిల్ గేట్స్ తెలుసు. కంప్యూటర్స్ కానీ ఈ టెక్నాలజీ డెవలప్ కావడానికి బిల్ గేట్స్ ఒకడు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి బిల్ గేట్స్ బయటకు వచ్చేసాడట. వచ్చేసి అతడు కొత్త కంపెనీ, సొంత కంపెనీ పెట్టుకున్నాడు. దాని యాక్టివిటీస్ ఏంటి అంటే ఈ చిప్ తయారు చేయటమే. ఈ చిప్ తయారు చేసి లోకమంతటికి వాడు సరఫరా చేయటమే. మోనోపలి అంటే అపవాది మానవునికి తెలుసో తెలియకో వాడిని అపవాది ట్రాప్ చేస్తున్నాడు. అంటే వాడు ఎక్కడో పుట్టే ఉంటాడు. మరి బైబిల్లో ఉన్న ప్రకారంగా చూస్తే దాను గోత్రంలో ముద్రించబడిన వారు లేరు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 144,000 మందిని 12 గోత్రకర్తల్ని వాళ్ళ గోత్రాల్లో నుంచి ఆయన మరి 12,000 చొప్పున ముద్రించాడు అని అక్కడ మనం చూస్తాం. అయితే ఆ 12 గోత్రాల లిస్టులో దాను గోత్రం లేదు. ఆ దాను గోత్రంలో నుంచి అంత్యక్రీస్తు పుడతాడు అని మరి ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ మానవాళిలో దాను గోత్రికులు ఉన్నారు. కాబట్టి వాళ్ళలోనే వీడు పుట్టి ఉండొచ్చు. పుట్టి వాడి వయసు దాదాపు 30-40 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. త్వరలోనే వీడు గాని అంత్యక్రీస్తుగా లోకానికి ప్రత్యక్ష కాబోతున్నాడు అనే విషయం గమనించాలి. కాబట్టి ఈ యాక్టివిటీ స్పీడప్ అయింది పిల్లరా. ఇప్పుడు కరోనాకి మెడిసిన్ కనుక్కోవాలి, వ్యాక్సిన్ కనుక్కోవాలి, అదో గందరగోళంగా ఉంది లోకం అంతా. ఈ గందరగోళంలో సందట్లో సడేమియా అన్నట్టు వీడు ఈ చిప్ని బయటికి తెచ్చాడు. ఈ డేటా అంతా అందులో మరి ఫిల్ చేసి మనిషికి అది ఎక్కిస్తే ఈ కరోనా వైరస్ తో పాటు ఇంకా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా దాంట్లో చేసుకొని ఫ్యూచర్లో ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా డేటా కలెక్షన్ అప్పుడే మొదలైంది. వీళ్ళ గమనించండి, ఆలకించుడి, నా ప్రియుడు కొండలను మెట్టలను గుట్టలను దాటి ఎగసి వస్తున్నాడు.
ఇర్రి వలె, లేడి వలె, జింక వలె ఆయన పరిగెడుతూ త్వరగా వస్తున్నాడు అనే భావాన్ని క్రైస్తవ సంఘం ఎరగాలి పిల్లరా. ఈ టెక్నాలజీ అపవాదికి మానవుడిని దగ్గర చేస్తుంది, పరిశుద్ధ గ్రంథాన్ని మానవునికి దూరం చేస్తుంది. టెక్నాలజీ చేస్తున్న పని బైబిల్ గ్రంథాన్ని దూరం చేస్తుంది. నెమ్మదిగా బైబిల్ని మానవాళికి అందకుండా వాడు ప్రయాసపడుతున్నాడు. ఈ టెక్నాలజీ మనిషిని ఎంత భయంకరంగా క్యాప్చర్ చేస్తుందంటే మీరు చూడండి. అలానే పిల్లరా, ఇంకొక సంభవం ఈ గతించిన వారం రోజులు జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. ఏంటంటే వన్ వరల్డ్ రిలీజియన్. ప్రపంచం అంతా ఒకటే రిలీజియన్ ఉండాలి. మొన్ననే లాస్ట్ వీక్లోనే ప్రపంచ నలుమూలల నుంచి ఈ సంఘ పాస్టర్లందరినీ పిలిచి ఓ మీటింగ్ పెట్టారు. పోపు గారు పెట్టి ఒక అగ్రిమెంట్ రీచ్ అయ్యారు. ప్రపంచమంతా ఇన్ని రిలీజియన్స్ అవసరం లేదు, ఒక్క రిలీజియన్ సరిపోతుంది, అందరూ ఒక్కటే అనే భావన వీళ్ళు తీసుకువచ్చారు పిల్లరా. ప్రపంచమంతా ఒకటే రిలీజియన్ అంటే ఆ మబ్బులో, ఆ ముసుగులో అంత్యక్రీస్తు తన కార్యక్రమాన్ని విస్తరింప చేస్తాడు. కాబట్టి వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ లీడర్షిప్, వన్ కరెన్సీ, వన్ రిలీజియన్, వన్ వరల్డ్ రిలీజియన్. ఇలాంటి మరి ఆందోళనకరమైనటువంటి సంభవాలన్నీ జరుగుతున్నాయి. 3వ దేవాలయ నిర్మాణం కూడా చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ త్వరగా జరిగినప్పుడు ప్రభు త్వరగా వస్తున్నాడు అనేటువంటి మాటల్ని మనం నెమరు వేసుకోవాలి. కాబట్టి పిల్లరా, మనం ఆ ప్రియుని స్వరాన్ని వినగలిగే ఆత్మీయ స్థితిలోనికి మనం మారిపోవాలి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. అవును, ఇప్పుడు మనం ఆ సమయానికి వచ్చేసాం. వినాలి. ఒకవేళ నీవు కానీ ఈ ఒత్తుళ్లకు లోబడి లొంగిపోయి ఆ చిప్ కానీ నువ్వు వేయించుకుంటే అది ఆటోమేటిక్గా 666 ముద్రకి దారితీస్తుంది. కాబట్టి గమనిద్దాం పిల్లరా, ఈ భయంకర పరిస్థితుల్ని ఎదురిద్దాం. నేడు అని సమయం ఉండగానే ప్రభువుకు లోబడదాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచ్చు, కొండలను మెట్టలను దాటి ఎగసి వస్తున్నాడు అనే ఈ రాకడ ప్రవచనం నెరవేరుతూ ఉంది. ఎన్ని కొండలు లాంటి ఆటంకాలు ఉన్నా, ఎన్ని మెట్టల లాంటి ఆటంకాలు కలిగించినా అవన్నీ ఎగసి దాటుకుంటూ గంతులు వేసుకుంటూ త్వరగా వస్తున్నాడు. అలా పిల్లరా, మనం కూడా దేవుని సన్నిధికి రావాలి. అలా మనం కూడా ఆ ప్రియుని స్వరం వినడానికి సిద్ధపడాలి. మనం కూడా ఆ ప్రాణ ప్రియుని సహవాసంలోనికి రావడానికి సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు మనకు అవసరం. ఆలకించుడి, ప్రియుని స్వరం, నా ప్రియుని స్వరం. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నా ప్రియుడు, నా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన వాడు నా ప్రియుడు, నా కొరకు రక్తము చిందించి నన్ను విమోచించిన వాడు నా ప్రియుడు, నా కొరకు సమస్తాన్ని త్యజించి ఈ లోకానికి వచ్చి నన్ను విమోచించిన వాడు నా ప్రియుడు అని ఎరిగి ఆ ప్రాణ ప్రియుని కొరకు, ఆ ప్రాణ ప్రియుని ఎదుర్కొన్న కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? నిన్ను ఆయత్తపరుచుకుంటున్నావా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను నీవు ఆ ప్రాణప్రియునికి ఇష్టురాలుగా నువ్వు సిద్ధం చేసుకోగలిగితే, ఆయన స్వరాన్ని విని నీలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని, మలినాన్ని తీసివేసుకోగలిగితే, ఆ ప్రియుని ఎదుర్కొనే విశ్వాస జీవితం నీలో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రభుని యేసు త్వరగా రమ్ము అని ప్రార్థించగలుగుతావు. అదే నీ సిద్ధపాటు.
అదే నీ ఎదురు చూపులు. ప్రభు కొరకు ఎదురు చూడు, ప్రాణ ప్రియుని కొరకు ఎదురు చూడు. ఆ ప్రాణ ప్రియుని కొరకు నీ యొక్క మరి మనస్సును అర్పించు. అపవాది తన సమయము కొంచెమే ఎరిగి వాడు చేయవలసిన పనులన్నీ త్వరగా చేసేస్తున్నాడు. ఆ క్రమంలో ఎవరో ఒకరిని వాడుకుంటున్నాడు. ఈ టెక్నాలజీ విషయంలో దిట్టైన బిల్ గేట్స్ ని వాడుకుంటున్నాడు. చూడు పిల్లరా, ఎంత భయంకరమో. అంటే ఉన్నతులుగా పేరుగాంచిన వారు, గొప్ప వారిగా పేరుగాంచిన వారు అపవాది చేతిలోనికి వారికి తెలియకుండానే జారిపోతున్నట్టుగా మనం గమనించాలి. అంత మరి చక్కటి ప్రణాళిక అపవాది వేసుకున్నాడు. అంత సిస్టమేటిక్ గా వాడు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఒక్కొక్కటికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రభు రాకడ సమీపించింది, త్వరగా వస్తున్నాడు. ఆ త్వరగా వచ్చే ప్రియుడైన యేసుని ఎదుర్కోవాలి అంటే నీవు త్వరగా సిద్ధపడాలి. ఆ ప్రభువుని నీవు కలిగి ఉండాలి అంటే నీలో ఆయన ఆశించే ఆత్మీయత దాగి ఉండాలి. త్వరపడు, సిద్ధపడు. ప్రభుని యేసు రమ్ము అని ప్రార్థించు. ఆ ప్రార్థన నీవు కలిగి ఉండాలి. నీ హృదయాంతరంగాల్లో అట్టి ప్రార్థనకు ఆ ప్రభుకి స్థలం ఉండాలి. పిల్లరా, ఆలకించండి, వినండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. మీరు అనుకుంటున్నట్టు ఆయన ఆలస్యం చేయటం కాదు, మీరు నశించిపోకూడదని సహనము కలిగి మీకు సమయాన్ని ఇస్తున్నాడు. పిల్లలు గమనించండి, ఇంతవరకు వచ్చింది విషయం అంటే ఇక తప్పదు. అపవాది త్వరలోనే ప్రత్యక్షపరచబడబోతున్నాడు. త్వరలోనే అది అంత్యక్రీస్తు లోకానికి పరిచయం కాబోతున్నాడు. వాడు ఇప్పుడు దాగుని చీకటి పనులు చేస్తున్నాడు. అపవాదిని వాడు తన స్వాధీనం ఉంచుకొని వాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. పిల్లలు గమనించండి, లోకం భయంకరమైన పాపంతో కొట్టిమిట్టాడుతూ ఉంది. మనుషుడు ఏమి చేయాలో తెలియక ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్న స్థితిలో ఉన్నారు. ఈ కరోనా వైరస్ పనేంటో తెలుసు కదా, ఊపిరాడకుండా చేస్తుంది, ఊపిరితిత్తులు తినేస్తుంది, చాలా భయంకరమైన వ్యాధులకు గురి చేస్తుంది. ఊపిరి పీల్చుకోలేకనే మరణాలు అవుతూ ఉన్నాయి. పిల్లరా, వీడి ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రణాళిక ఒక్కొక్కడిగా ఇంప్లిమెంట్ చేసి మనల్ని దేవునికి దూరం చేయడానికి వాడు ప్రయాసపడుతున్నాడు. వినండి, ఆలకించండి. ఆ ప్రియుని స్వరాన్ని మీరు వినండి. పాత నిబంధన కాలంలో భక్తులు విన్నారు, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధులు ఆది అపోస్తులు విన్నారు. ఈ కడవ దినాల్లో సజీవులుగా నిలిచి ఉన్న మనం ఈ స్వరాన్ని వినాలి. ఈ స్వరాన్ని విని సిద్ధపడాలి. ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆ ప్రాణప్రియుని సహవాసంలో చేర్చబడడానికి ప్రార్థన జీవితంలో ముందుకు సాగాలి. ఇటువంటి సిద్ధపాటు మనకు కావాలి. లేదంటే అపవాది మహాభయంకరుడు. ఎప్పుడు ఏ రీతిగా మానవాడిని మోసంలో నింపాలో వాడికి బాగా తెలుసు. పిల్లరా, మోసమే వాడి యొక్క పనిముట్టు. మోసమే వాడి ప్రణాళికలో మొదటి స్థానంలో ఉన్నదనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయను అని ప్రభు చెప్పాడు. జాగ్రత్త, మోసపోయే గుంపులోనే ఉండొద్దు. ఎదురు చూచే గుంపులో, ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టే గుంపులో, ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో, ప్రభు రాకడలో ప్రత్యేకించబడి పరిశుద్ధమైనటువంటి పిలుపును అందుకోవడానికి సిద్ధపడు. అట్టి సిద్ధపాటు అవసరం పిల్లరా. అందుకే ప్రభు త్వరగా వస్తున్నాడు. పెండ్లి కుమార్తె సంఘం ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిచు
మెట్టలను కొండలను దాటి ఎగసి త్వరగా వస్తున్నాడు అని పెండ్లి కుమారి సంఘం చెబుతూ ఉంది. ఆ సంఘంలో నీవు ఉండి ఆ ప్రభుని విరిగి ఆ ప్రభుని నీ హృదయంలో చేర్చుకొని ఆయనకి నీవు సమర్పించుకొని నీవు సిద్ధం చేసుకుంటూ నీ మీద ఆధారపడిన వారిని సిద్ధం చేస్తూ ఆ ప్రభుని ఎదుర్కోవడానికి నువ్వు కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉండాలి. అట్టి ధన్యత, అట్టి ఆత్మీయ స్థితి ప్రభు మనందరికీ ఇచ్చి తన కృపతో నింపి నడిపించినట్లు ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరీసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నేనా నువ్వు త్వరగా వస్తున్నావు అనే విషయాన్ని మరలా మాకు జ్ఞాపకం చేశావు. దానిలో ఉన్నటువంటి లోతుల్లోనికి ప్రభా వెళ్ళి నేను అర్థం చేసుకొని మా జీవితాలు దిద్దుకొని నైనా నీ రాకడలో పాలు పంచుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని విన్న బిడ్డలందరి బట్టి మీకు వందనాలు. వారి హృదయాలలో, వారి జీవితాలలో నీవు ఆశించే మార్పును ప్రభా కలిగించమని నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నేను వినగల మనసు, వినగల చెవులు, గ్రహించగల మనసు, నీ సన్నిధిలో సాగిలు పడగలిగేటువంటి ఆత్మీయతను వారు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నీ స్తోత్రాలు. మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి. నేను ఎత్తబడే సంఘంలో ఉంచండి. పెండు కుమార్తె సంఘం తిండి తీర్చిదిద్దని దేవాని స్తోత్రాలు. అలా ఈ సీయోను ప్రార్థన మొదటి బిడ్డల్ని, ఇంకా లైవ్లో ఇక వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించి నీ కృపలో వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చండి ప్రభా నీ స్తోత్రాలు. అలానే ఈ కరోనా వైరస్ ప్రభా లోకాన్ని బాధిస్తుంది. ఇప్పుడు ఈ కరోనా వంకతోనే 666 ముద్ర అందరి మీద వేయడానికి ప్రభు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ పని జరిగితే ప్రభా నీ రాకడ ఏ క్షణమైనా రావచ్చు. కనుక ఈ సిద్ధపాటు జరుగుతూ ఉంటుండగా మేము కూడా ప్రభుని రాకడ సిద్ధపడే వారంగా, మమ్మల్ని మేము సిద్ధం చేసుకునే వారిగా మీ కృప తెచ్చామని ప్రార్థిస్తున్నాను. బిడ్డను దర్శించండి, మీ కాపుదల ఉంచండి. ప్రపంచం అంతటిని ప్రభు వణికిస్తున్నటువంటి కరోనా అయ్యా మీరు కంట్రోల్ చేయండి. మీ విడుదల నాయన మాలో కలిగించండి. బిడ్డలందరూ దర్శించి మీ ఆత్మతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయను గాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.